హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో 3వ చాప్టరు గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు విలువల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేది తెలియజేయు అంశము. సో మదింపు. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, కింది వాణిలో ఉద్దేశం యొక్క లక్షణానికి సంబంధించని అంశము. సో ఉద్దేశం దూరదృష్టితో కూడుకొని ఉంటుంది, ఇది సరైనది. ఉద్దేశాల మదింపు లక్ష్యాత్మక స్వభావంతో ఉండకపోవచ్చు, ఇది సరైనది. ఉద్దేశాలు లక్ష్యాలతో ప్రభావితం కాబడతాయి, ఇది సరికానిది. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు పొందేవే ఉద్దేశాలు, ఇది సరైనది. సో ఇక్కడ సంబంధించని అంశము అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగ లక్ష్యాలను గుర్తించిన సంవత్సరము. సో జ్ఞానాత్మక రంగాలను గుర్తించిన సంవత్సరము 1956. నెక్స్ట్, 1964లో భావవేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించినది క్రాత్వాల్. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. మానసిక రంగం లక్ష్యాలను రూపొందించిన భారతీయ విద్యావేత్త. సో భారతీయ విద్యావేత్త ఆర్హెచ్ దవే. నెక్స్ట్, క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగం యొక్క లక్షణము. సో జ్ఞానాత్మక రంగం యొక్క లక్షణము ఆలోచనలు అవుతుంది. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలోని ప్రజ్ఞా నైపుణ్యానికి సంబంధించని లక్ష్యము. సో ప్రజ్ఞా నైపుణ్యానికి సంబంధించని లక్ష్యము జ్ఞానము అవుతుంది. నెక్స్ట్, బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం లక్ష్యాలను వరుస క్రమం ప్రకారం క్రింది వాణిలో సంక్లిష్ట లక్ష్యం. సో క్రింది వాణిలో సంక్లిష్ట లక్ష్యము విశ్లేషణ. ఈ లక్ష్యం విద్యార్థిలో అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యం సూచిస్తుంది. సో మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్. ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో ఉన్నతమైన లక్ష్యము. సో స్పష్టించుట. నెక్స్ట్, క్రాత్వాల్ భావవేశ రంగంలోని లక్ష్యాల సంఖ్య. సో భావవేశ రంగంలో మొత్తం 5 లక్ష్యాలు ఉంటాయి. భావవేశ రంగంలో విద్యార్థి విలువకు ప్రాధాన్యం ఇచ్చి ఆ విలువకు కట్టుబడి ఉండుట ద్వారా సాధించు లక్ష్యము విలువ కట్టడము. నెక్స్ట్, విద్యార్థి విలువకు చెందిన సాధారణీకృత ప్రవర్తనను రూపొందించుకొనుట ద్వారా సాధించు లక్ష్యము లాక్షణీకరణం. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలోని మౌలిక లక్ష్యము అనుకరణ కరెక్ట్ ఆన్సర్. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యము సహజీకరణం. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, గుర్తిస్తాడు అను స్పష్టీకరణ కలిగిన బోధనా లక్ష్యము. సో జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్, క్రింది వాణిలో విభిన్న స్పష్టీకరణ. సో విభిన్న స్పష్టీకరణ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. విద్యార్థి 24/36 అను భిన్నానికి సూక్ష్మీకరణ రూపం తెలియజేయుట ద్వారా సాధించు బోధనా లక్ష్యము. సో అవగాహన కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన దత్తాంశంలోని సంబంధాలను స్థాపిస్తాడు అను లక్షణం కలిగిన బోధనా లక్ష్యము అనుప్రయుక్తం. నెక్స్ట్, క్రింది వాణిలో అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏది? సో వర్గీకరిస్తాడు, ఇది కరెక్ట్ అవుతుంది. ఫలితాలను అంచనా వేస్తాడు, ఇది కరెక్టు. సొంతంగా ఉదాహరణలు ఇస్తాడు, ఇది కరెక్టు. ఫలితాలను తెలుపుతాడు, ఇది సరికానిది.
సో ఇక్కడ సరికానిది కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. సామాన్యీకరణిస్తాడు అని స్పష్టీకరణ ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది. సో అనుప్రయుక్తం. విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా మరియు వేగంగా తెలియపరచడం ద్వారా సాధించు లక్ష్యము, నైపుణ్యం. నెక్స్ట్ విద్యార్థి స్వేచ్ఛ చిత్రాలను గీయటం ద్వారా సాధించు బోధన లక్ష్యము, కౌశలం. నెక్స్ట్ క్రింది వాణిలో వినియోగ లక్ష్యం యొక్క లక్షణం గుర్తించండి. సో క్రింది వాణిలో వినియోగ లక్షణము సమస్య సాధనకు వివిధ పద్ధతులను తెలుపుతాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విద్యార్థి దత్తాంశంలో గల సన్నిహిత సంబంధాలను గుర్తించడం ద్వారా సాధించు బోధన లక్ష్యము. సో అవగాహన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విద్యార్థి ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 30 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము 600 అను వాక్యంలో వైశాల్యము 600ని 600 చదరపు సెంటీమీటర్లుగా తెలియపరిచినట్లయితే అతను సాధించు బోధన లక్ష్యము అవగాహన అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి 200 రూపాయల నోటుని పట రూపంలో తెలియపరచుట ద్వారా సాధించు లక్ష్యము. సో ఇక్కడ నైపుణ్యం కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి 2.5, 4.5, 7.5 లను సంఖ్యారేఖపై తెలియజేయుట ద్వారా సాధించు లక్ష్యము, నైపుణ్యము. నెక్స్ట్ 4215, 3020, 1500, 8200, 5005లను ఆరోహణ క్రమంలో తెలియజేయండి. సో దీనికి సంబంధించిన లక్ష్యము అవగాహన కరెక్ట్ ఆన్సర్. 18 పెట్టెలలో 180 పెన్సిళ్ళు ఉన్న 20 పెట్టెలలో ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయి? ఈ సమస్యకు పరిష్కారం తెలుపుట ద్వారా సాధించు లక్ష్యము, వినియోగ లక్ష్యము. నెక్స్ట్ విద్యార్థి కారణాంకం అంటే ఏమిటి అను ప్రశ్నకు సమాధానం తెలుపుట ద్వారా సాధించు లక్ష్యము, జ్ఞానం. నెక్స్ట్ గడియారంలో ముళ్ళ మధ్య 90 డిగ్రీల కోణము ఉండునట్లు గడియారం బొమ్మను గీయండి. పై సమస్యకు సమాధానం విద్యార్థి చిత్రరూపంలో తెలియజేయుట ద్వారా సాధించు లక్ష్యము, నైపుణ్య లక్ష్యము. నెక్స్ట్ విద్యార్థి ఒక చతురస్రం 4 మూలల నుండి 1 సెంటీమీటర్ కత్తిరించిన అసలు చతురస్రం యొక్క చుట్టుకొలత మారుతుందా? కారణం తెలపండి. ఈ సమస్యకు సాధనం తెలుపుట ద్వారా సాధించు బోధన లక్ష్యము, వినిమయం. నెక్స్ట్ రఘు నెలసరి ఆదాయం 36,500 రూపాయలు అయితే అతడు 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు? ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా సాధించు బోధనా లక్ష్యము, వినియోగము. నెక్స్ట్ విద్యార్థి కోణమానిని ఉపయోగించి 90 డిగ్రీల కోణం గీయుట ద్వారా సాధించు లక్ష్యము, నైపుణ్య లక్ష్యము. నెక్స్ట్ విద్యార్థి స్తూపాకార వస్తువులకు ఉదాహరణ తెలుపుట ద్వారా సాధించు లక్ష్యము, అవగాహన. నెక్స్ట్ విద్యార్థి గోళం ఆకారాన్ని గీయుట ద్వారా సాధించు లక్ష్యము, కౌశలము. నెక్స్ట్ విద్యార్థి స్తూపాన్ని కరిగించినప్పుడు ఏర్పడే శంకువు యొక్క ఎత్తును కనుగొనుట ద్వారా సాధించు లక్ష్యము, వినియోగ లక్ష్యము. నెక్స్ట్ విద్యార్థి కొన్న వేళ, అమ్మిన వేళ లాభం నష్టాల మధ్య సంబంధాన్ని స్థాపించుట ద్వారా సాధించు లక్ష్యము, వినియోగ లక్ష్యము. నెక్స్ట్ విద్యార్థి తీరిక సమయాన్ని గణిత వ్యాసక్తులను చేయుట ద్వారా సాధించు లక్ష్యము, ఆసక్తి. నెక్స్ట్ విద్యార్థి ప్రవర్తనలో శాస్త్రీయ వైఖరిని తెలియపరచు అంశము కానిది.
సో ఖచ్చితత్వం కోసం పాటుపడడం ఇది సరైనది. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించడం ఇది సరి అయినది. తన సాధనాలను తానే ప్రశ్నించుకొనడం ఇది సరి అయినది. గణిత పజిల్స్ను తయారు చేయడం ఇది సరికానిది. సో సరికాని అంశము ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయించుట ద్వారా సాధించు లక్ష్యము. సో ఇక్కడ అనుకూల వైఖరి. నెక్స్ట్, విద్యార్థి ప్రకృతి సౌష్ఠవతలో గణిత శాస్త్ర పాత్రను మెచ్చుకొనుట ద్వారా సాధించు లక్ష్యము. ప్రశంసనీయత. నెక్స్ట్, విద్యార్థి కృత్యాల ద్వారా సిద్ధాంతానికి నిరూపణ ఇవ్వడం ద్వారా సాధించు లక్ష్యము. నైపుణ్యము. నెక్స్ట్, విద్యార్థి ఏకాగ్రత పట్టుదలను సూచించు గణిత విద్య విలువ. క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, విద్యార్థి గణిత పొడుపు కథలను రూపొందించుట ద్వారా సాధించు గణిత విలువ. సృజనాత్మక విలువ. నెక్స్ట్, గణితం సంస్కృతికి అద్దం వంటిది అని పేర్కొన్న విద్యావేత్త బేకన్. నెక్స్ట్, విద్యార్థి సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగించుట ద్వారా సాధించు విద్యా ప్రమాణము. అనుసంధానించడం. నెక్స్ట్, విద్యార్థి తన సొంత కొలతలతో స్వరూప త్రిభుజాన్ని గీయుట ద్వారా సాధించు విద్యా ప్రమాణము. ప్రాతినిధ్య పరచడం. నెక్స్ట్, గణితానికి గుండె వంటి గణిత విద్యా ప్రమాణము. కార్యకరణ విచారణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.